ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, నిన్న జరిగినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్రం మొత్తం యావత్తు నలుమూలల నగరం నుంచి మొదలు పెడితే మరి ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో మరి జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఘనంగా జరుపుకున్నటువంటి విషయం మనం దాదాపు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పత్రికలలో మనం చూసాం మిత్రులారా. నిన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా 4 కోట్ల ప్రజానికానికి కూడా ఈ యొక్క అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గతంలో మాట ఇచ్చిన మేరకు తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినటువంటి సోనియమ్మ తల్లికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పేసి వాళ్ళ ప్రసంగంలో వారు చెప్పడం జరిగింది మిత్రులారా. వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో మేము అధికారంలో చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి మీకు అందరికి తెలిసిన విషయమే మిత్రులారా. మరి యొక్క ఆ చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థను మేము గాడిలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. మరి అనేక విధాలుగా అనేక కోణాలను ఉద్దేశించి మరి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, మరి యువతకు కానీ, రైతాంగానికి కానీ, మరి వైద్యం కానీ, విద్య కానీ, మరి స్కూల్స్ విషయం కానీ మేము అధికారంలో చేపట్టిన నాటికి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైంది అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి మిత్రులారా, మేము ఆ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నం మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే. ఎందుకంటే నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువత, లక్షలాది మంది యువతను ఎలా ఆదుకోవాలి, ఏ విధంగా ఆదుకోవాలి, మరి ఎటువంటి మరి స్కీమ్స్ మనం వారికి మరి పెట్టాలనేటువంటి విషయం ఆ వైపు ఆలోచన చేస్తాం. అదేవిధంగా రైతులకు మరి పెద్దపీట వేసేందుకు మరి రైతుల గురించి కూడా మరి ఏమేమైతే మరి గతంలో మేము చెప్పినామో ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. మరి అదేవిధంగా మరి ఈ యొక్క నిరుద్యోగ భూతాన్ని మనం తరిమేసేందుకు మరి పెట్టాల్సినటువంటి పరిశ్రమల గురించి కూడా మరి ఆలోచన ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గతంలో ఎంతో మంది ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడినటువంటి కవులకు మరి యొక్క కళాకారులను మేము గతంలో మాట ఇచ్చినాం. ఎందుకంటే 1 కోటి రూపాయలతో మేము వారికి మా యొక్క ప్రభుత్వం రాగానే మరి వాళ్ళకి 1 కోటి రూపాయల నగదు ఇచ్చి మరి వారికి సన్మానం చేస్తామనేటువంటి మాటను ఈరోజు సాకారం చేస్తున్నాం మిత్రులారా. మరి 9 మంది యొక్క వారందరికీ కూడా 1 కోటి రూపాయల నగదు పురస్కారం ఇచ్చి ప్రత్యేకంగా శాల్వాతో నిన్న సన్మానం చేసినటువంటి కార్యక్రమం కూడా మనం చూసినాం మిత్రులారా. అదేవిధంగా మరి జపాన్ నుంచి వచ్చినటువంటి మరి మేయర్ గారిని మరి ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో వారిని శాల్వాతో సన్మానించినటువంటి విషయం కూడా మరి చూసాం. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్న విషయాలను కులంకుశంగా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో వారు చెప్పే ప్రయత్నం చేశారు మిత్రులారా. దేశ జనాభాలో తెలంగాణ పరిస్థితి కేవలం 2.5% ఉంది మిత్రులారా. జీడిపి ప్రస్తుతం 5% ఉంది. 2047 నాటికి మొత్తం జీడిపి కూడా 10% పెంచడానికి మా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరి మీ ముందుకు వస్తున్నాం మిత్రులారా. మరి అదేవిధంగా మిత్రులారా, మరి మహిళలు మరి యొక్క శక్తి గొప్పది. మరి దేశంలో ఏదైనా అభివృద్ధి సాధించాలంటే మహిళకున్న శక్తి అపూర్వమైనటువంటిది. మేము ఆ కళ సాకారం దిశగా ప్రతి మహిళను కోటీశ్వరులను చేయాలని మా యొక్క ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పేసి మేము ఇటీవల మహిళలకు ప్రత్యేకమైనటువంటి పెట్రోల్ పంపులు కానీ, మరి ఆర్టీసీలో ఒక బస్సుల విషయంలో కానీ వారిని ప్రయాణికులు కాదు మరి ఓనర్లుగా తీర్చిదిద్దడమే మా యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి మహిళలను ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి విషయం మనం చూసిన మిత్రులారా. మరి యువత గత 10 ఏళ్ళ నుంచి ఎన్నో దండాలు, ఎన్నో ర్యాలీలు, ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ కూడా వారి కళ నెరవేరలేదు. అందుగురించే మరి నిరుద్యోగ యువత వాళ్ళు ఏజ్ బార్ అవుతున్నప్పటికీ కూడా వారి యొక్క కళ సాకారం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ప్రభుత్వం చేపట్టినటువంటి సంవత్సరం లోపే వారికి సుమారు నోటిఫికేషన్లు ఇచ్చి 60,000 ఉద్యోగాలకు మరి మేము స్వీకారం చుట్టి వారిని ఉద్యోగాలకు పంపించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా.
అదేవిధంగా మిత్రులారా, గత 70 సంవత్సరాల నుంచి మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ యొక్క బీసీలను పట్టించుకున్న పాపన పోలేదు. అందుగురించే బీసీల మనోగతాన్ని మనం అర్థం చేసుకొని ఇటీవలనే 42% మరి బీసీ రిజర్వేషన్ బిల్లు మరి ఆమోదింపజేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వానికి ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామనే మాటను వారు చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా మిత్రులారా, మరి రైతు సంక్షేమ ధ్యేయంగా మరి మేము సంకల్పించి 25,35,000 మంది రైతులకు 20,617 కోట్లు మేము విడుదల చేసి రైతు భరోసా కింద మరి మిత్రులారా, ఒక్కొక్కటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి దానికి ప్రస్తుతానికి ఒక్కొక్కటి చక్కదిద్దుతూ ముందుకు వేస్తున్నాం. ఈ యొక్క దిశలో ప్రతి ఐఏఎస్, ప్రతి ఐపీఎస్ మరి అధికారులతో పాటు మరి రాష్ట్ర నాయకులు, పలు పార్టీలు మరి వాళ్ళందరూ కూడా పార్టీలకు వివిధంగా మరి మేము చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, అది కేవలం కుటుంబ పాలనే అనే దిశగా మరి సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి సుదీర్ఘమైన ఉపన్యాసంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు, వివరించారనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తున్న మిత్రులారా. ఈనాడులోనే మరో వార్తగా మన నీళ్ల పేరిట 1,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పేసి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ కూడా మరి కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మళ్ళీ కేసీఆర్ సీఎం 3 ఏళ్ళలోనే అధికారంలోకి వస్తారని చెప్పేసి మరి విదేశాల్లో డల్లాస్లో ఉన్నటువంటి కేటీఆర్ అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయం కూడా ఈనాడులో మరి వార్త కనిపించింది మిత్రులారా. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా మరి నిన్న ప్రారంభోత్సవం చేసినటువంటి వార్త కూడా ఒకటి ఈనాడులో కనిపించింది మిత్రులారా. మరి మిత్రులారా, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం నిన్న తన ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి వార్త కూడా ఈనాడులో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మరి తెలంగాణ భవన్ లో మధుసూనాచారి జెండా ఎగరవేసి హరీష్ రావు మరి మాట్లాడినటువంటి విషయం కూడా ఈనాడులో ఒక వార్తగా కనిపించింది మిత్రులారా. ఎమ్మెల్సీ కవిత మాత్రం మరి తెలంగాణ భవన్కు రాకుండా తన కార్యాలయంలోనే, జాగృతి కార్యాలయంలోనే జెండా వేసినటువంటి ఒక వార్త కూడా ఈనాడులో కనిపించింది మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఇటీవల కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు అందినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. 5న కాకుండా నేను 11న రాగలనని చెప్పేసి కేసీఆర్ స్పష్టత చేసినటువంటి విషయం ఒకటి వార్తలో కనిపించింది మిత్రులారా. మరి ఇదే వెలుగు పత్రికలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర అవతరణ సందర్భంగా మరి ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని మరి వెలుగు పత్రికలో మరి ప్రధాన అంశంగా ఒకటి కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మేము గతంలో అన్న మాదిరిగానే కళాకారులను, కవులను నగదుతో కూడినటువంటి సన్మానం చేస్తాము, వారిని అభినందిస్తామనేటువంటి మాటను నిలుపుకుంటున్నామని చెప్పేసి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తూ నిన్న షావులా కప్పినటువంటి విషయం కూడా వెలుగు పత్రికలో ప్రధానంగా కనిపించింది మిత్రులారా. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవులను, కళాకారులను మరి ₹1,00,00,000 నగదుతోటి సన్మానించినటువంటి వార్త వెలుగు పత్రికలో కూడా కనిపించింది మిత్రులారా. మరి తెలంగాణ భవన్లో కూడా మధుసూనాచారి గారు జెండా ఎగరవేసి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి విషయం మనం వెలుగు పత్రికలో కూడా చూసిన మిత్రులారా. మరి సిపిఐ నారాయణ గారు, కార్యదర్శి గారు మరి గతంలో తెలంగాణ గురించి పోరాడినది సిపిఐ పార్టీ మాత్రమే అని చెప్పేసి మరి కార్యదర్శి నారాయణ గారు చెప్పినటువంటి వార్తను వెలుగు పత్రికలో కనిపించింది మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన విషయాలకు వస్తే, గతంలో ఎల్ఎండి సంస్థ వర్క్ చేసి అనేకమైనటువంటి నష్టాలు చేకూర్చినటువంటిది మరి క్లీన్ సర్టిఫికేట్ తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి వార్త ఒకటి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, గతంలో ఎల్ఎన్టీ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ₹1,00,00,000 తీసుకొని ఆ యొక్క సంస్థ పైన వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు మరి నష్టాలు మాత్రం ఎల్ఎన్టీ సంస్థనే భరించాలని చెప్పేసి అధికారులు అన్న విషయాన్ని మరి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపించింది మిత్రులారా. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మరి జరిగినటువంటి కార్యక్రమం కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపించింది మిత్రులారా. మరి ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో మరి ఋతుపవనాలు రాకనేటువంటి వార్తను చూస్తుండే, కానీ ఈ సంవత్సరం మాత్రం మే నెలలోనే వచ్చినట్టుగా అటువంటి వాతావరణం ఏర్పడ్డది. వర్షాలు కురిసి మరి ఎండనేటువంటి మాట లేకుండా అయినటువంటి వార్త మనం జ్యోతి పత్రికలో చూస్తాం మిత్రులారా. మరి రాష్ట్రంలో
ఈ యొక్క ఋతుపవనాలు ప్రవేశించిన మాట మీ అందరికి తెలిసిన విషయమే. మరి రైతులకు వరి నాట్లు కానీ ఎరువులు కానీ సరఫరా తదితర ఏర్పాట్లలో మరి అధికారులు ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించవద్దని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి వార్త మరి జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపించింది మిత్రులారా. సిద్దిపేట దగ్గర చేర్యాల మరి ఒక 2 సంవత్సరాల బాలుని ఒక ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయిన బాలుని ఎందుకు తీసుకొచ్చావమ్మా అని చెప్పేసి ఆ డాక్టరు బంధువులతోనటువంటి వార్త తీవ్ర కలకలం రేపుతున్నటువంటి విషయం మనం ఒకటి జ్యోతి పత్రికలో మనం చూసిన మిత్రులారా. పాపం 11-12 గంటల రాత్రి సమయంలో ఆమెకు ఏమీ తెలియని అయోమయ పరిస్థితిలో వారికి తెలిసినటువంటి మందుల షాప్కి వెళ్ళి మరి ఒక సిరప్ కొన్ని మందులు కొనుక్కొని వెళ్ళినటువంటి మరి ఈ యొక్క వార్త ప్రతి వ్యక్తిని కలత చెందే విధంగా ఉన్నదనేటువంటి విషయం మరి కనిపిస్తుంది మిత్రులారా. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తల విషయాలకు వస్తే, నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరి ఏ పార్టీతో కూడా బీజేపీతో కానీ ఏ పార్టీతో కూడా పార్టీ పొత్తు పెట్టుకోదు, మేము 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఎవరైనా కూడా పోలీస్ అధికారులు కానీ తప్పు చేస్తే మేము రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాం అనేటువంటి మాటను మరి వారు చెప్పినట్టు మరి యొక్క పత్రికలో కనిపించింది మిత్రులారా. మరి రాష్ట్ర అవతరణ సంబంధించినటువంటి వార్త కూడా నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. తర్వాత ఈ యొక్క రాబోయే కాలంలో 1,50,000 వరకు తులం బంగారం వరకు రేటు పలుకుతుందని చెప్పేసి ఒక పెద్ద వార్త మరి నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా రేవంత్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఆర్బీఐ దగ్గర 1,500 కోట్ల రుణం సేకరించినట్టు అనేటువంటి వార్త కూడా మరి నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ప్రగతి పథాన తెలంగాణ 2040 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందించేలా అడుగులు వేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాష్ట్ర అవతరణ సందర్భంగా మాట్లాడినటువంటి విషయం ఒకటి చూస్తాం మిత్రులారా. జపాన్ మేయర్ ను సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆత్మీయ సన్మానం చేస్తున్నారు. గద్దర్ గారి భార్యకు ₹1,00,00,000 చెక్ ఇచ్చి మరి సన్మానిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రం ఒకటి చూడొచ్చు మిత్రులారా. మనం మరి అందరి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, అమ్మ విమలమ్మ గారికి నమస్తులు సీఎం గారి చేతుల మీదుగా అందజేసిన ఆత్మీయ సన్మానం. నీళ్ల పేరిట 1,000 కోట్ల దుర్వినియోగం బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అంటున్న మాటను ఒకటి మనం ఈనాడులో చూస్తుంది మిత్రులారా. అదేవిధంగా మళ్ళీ కేసీఆర్ సీఎం 3 ఏళ్లలో మేము అధికారంలో రావడం ఖాయం, డాలస్ లో భారత రజతోత్సవ సభలో కేటీఆర్ తెలంగాణ పెట్టుబడులు పెట్టాలని పిలుపు, అగ్రరాజ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనటువంటిది కేటీఆర్ సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. 5న విచారణకు హాజరు కాలేను, మరో గడువు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం కేసీఆర్ 11న రావాలని సూచించిన కాళేశ్వరం కమిషన్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. పంజాబ్ వర్సెస్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ నేడు. ఐపీఎల్ లో ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఫైనల్లో పంజాబ్ బెంగళూరు తలపడినటువంటి క్రీడలకు సంబంధించిన న్యూస్ ఒకటి మనం చూస్తాం మిత్రులారా. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో డీజీపీ జితేందర్, రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరైన సీఎం అల్లుడు సత్యనారాయణ రెడ్డి, కుమార్తె నైమిష, సతీమణి గీత తదితరులు. మన్మడు కూడా చూడొచ్చు మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి మన్మడు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రసంగిస్తున్న కిషన్ రెడ్డి, చిత్రంలో నేతలు పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి, ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి తదితరులు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తాం. 5న విచారణకు హాజరు కాలేను, మరో గడువు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం కేసీఆర్ అనే న్యూస్ ఒకటి మనం కనిపిస్తుంది మిత్రులారా. తొలి 10లో తెలుగు విద్యార్థి ఒకరే 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్. తొలి 20లో 4 మన విద్యార్థులకు జేఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదల. జనరల్ కట్ ఆఫ్ 74 మార్కులు. మరి సాధించిన ర్యాంకుల యొక్క మరి విద్యార్థుల ఫోటోలు చూడొచ్చు మిత్రులారా. రజిత్ గుప్తా, వడ్లమూడి లోకేష్, రుత్విక్ సాయి, అజయ్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అనేటువంటి ఫోటోలు చూడవచ్చు. 100 లోపు 18 ర్యాంకులు మన విద్యార్థులకు. తెలుగు రాష్ట్రాల నుంచి 9,000 మందికి జేఈ అడ్వాన్స్ లో అర్హత, 3,600 మందికి ఐఐటిలో సీట్లు వచ్చే అవకాశం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. అదేవిధంగా ఐఐటి సీట్లు 18,160, ఈ ఏడాది 420 పెంపు, 62,853 సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తాం మిత్రులారా. ఐఐటిలో కేటగిరీల వారిగా సీట్లు
ఓపెన్ 7,324, ఈడబ్ల్యూఎస్ 1,814, ఎస్సీ 2,724, ఎస్టీ 1,164, ఓబీసీ 4,894, మొత్తం 18,160 సీట్లు అనేటువంటిది చూస్తున్నాం మిత్రులారా. మనం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి, ఈ నెల 20 వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. కానిస్టేబుల్ డ్రగ్స్ దందా, ఏపీ నుంచి 2 కోట్ల విలువైన కోకైన్, ఎఫిడ్రిన్ రవాణా, హైదరాబాద్ లో 5 అరెస్టు, నిందితుల నుంచి 2 కోట్ల విలువైన 840 గ్రాముల కోకైన్, ఎఫ్డ్రిన్, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. మరి ఒక కానిస్టేబుల్ చేసినటువంటి ఈ యొక్క దురాఘాతానికి పలువురు పోలీసు అధికారులనే విస్మయం వ్యక్తం చేస్తూ మరి ఏ ఒక్కరో ఒకరు అక్కడ చేసి ఒక సంస్థకు ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఈ వార్త కనిపిస్తుంది మిత్రులారా. వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. 5న రాలేను 11కు మార్చండి కేసీఆర్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నాం, ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్పార్క్లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పూలు చల్లుతున్నటువంటి విషయం చూడొచ్చు మిత్రులారా. 9 మంది కళాకారులు, ఉద్యమకారులకు కోటి వందనాలు. ఇచ్చిన మాట ప్రకారం కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకున్న వాళ్ళు అందశ్రీ ఏక యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాషం యాదగిరి, దివంగత గద్దర్ గూడ అంజయ్య తరఫున స్వీకరించిన కుటుంబ సభ్యులు, విదేశాల్లో ఉన్న గోరంటి వెంకట తరఫున అందుకున్న కూతురు, నలిమేల భాస్కర్ కాలేజీ సాహిత్య పురస్కారం ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. మరి కవులు కళాకారుల మధ్యలో కూర్చున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మరి సిఎస్ రామకృష్ణారెడ్డి. హరీష్ ఈటల భేటీపై పక్కా సమాచారం ఉందనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన శని అనేటువంటి న్యూస్ ఒకటి బీజేపీ సంబంధించిన న్యూస్ ఇది. బీఆర్ఎస్ లో ఎవరికి వారే అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం అనేటువంటి న్యూస్ ఒకటి మనం దీంట్లో చూస్తున్నాం మిత్రులారా. ఇచ్చిన మాట ప్రకారం కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకున్న వాళ్ళు అందశ్రీ ఏక యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాషం యాదగిరి. వీరి గురించి కొద్దిగా క్లుప్తంగా మిత్రులారా. గూడ అంజయ్య ఆదిలాబాద్ జిల్లా లింగాపురంలో 1955లో జన్మించారు. జానపద గేయ కవి కూడా అంజయ్య. ఆయన రాసిన ఊరు మనదిరా పాట 16 భాషల్లో అనువాదమైనటువంటి న్యూస్ కూడా చూస్తాం మిత్రులారా. అదేవిధంగా అందశ్రీ గురించి వరంగల్ జిల్లా రేవర్తిలో 1961లో జన్మించారు. ఆయన పేరు మీదే అంద ఎల్లయ్య తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచించారనేటువంటి న్యూస్ ఒకటి ఇందులో ఉంది. గోరంటి వెంకన్న నగర్ కర్నూలు జిల్లా గౌరవరంలో 1963లో జన్మించారు. ఆయన పల్లంకి తాళం పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీకి పురస్కారం లభించింది అనేటువంటి ఒకటి చూస్తాం మిత్రులారా. సుద్దాల అశోక్ తేజ 1960లో యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాలలో జన్మించారు. సుద్దాల హనుమంతు వారసుడై 2000కు పైగా సినిమాల్లో 3000కు పైగా పాటలు రాశారు. నేను సైతం ఠాగూర్ 2003లో పాటకు 2014లో జాతీయ గీత రచయిత అవార్డును అందుకున్నటువంటి న్యూస్ సుద్దాల అశోక్ తేజ గురించి ఉన్నది మిత్రులారా. జయరాజ్ మహబూబ్నగర్ జిల్లా గుమ్మనూరు జన్మించిన ఖమ్మం జిల్లా గందపల్లి చదువుకున్నాడు అనేటువంటి జయరాజ్ గురించి మిత్రులారా. అదేవిధంగా పాషం యాదగిరి 1952లో హైదరాబాద్ గౌలిగూడలో జన్మించారు. ఆయన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, పత్రికా రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు. మిత్రులారా, వీరు పాషం యాదగిరి. నేను 1988లో ఈనాడులో పనిచేస్తున్నప్పుడు నాకు అత్యంత సన్నిహితులు. వీరు నాకు రిపోర్టర్గా చేసేటువంటి సమయంలో అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేవారు. ప్రస్తుతానికి కూడా వారు మాకు అనేకమైనటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. వీరు ఉండేది జర్నలిస్ట్ కాలనీలో 2వ ప్లాట్లో మీరు ఉంటారు. వీరు అదేవిధంగా గతంలో పీజార్ హౌసింగ్ బోర్డ్ మినిస్టర్గా మరి ఉన్నప్పుడు మాకు ఎన్నో కష్ట నష్టాల్లో భాగస్వామ్యం మాతో కలిసి డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి పనులు చేసినటువంటి పాషం యాదగిరి గారు మరి ఇప్పటికి కూడా మాకు అనేక విషయాల్లో మాకు తోడ్పాటు అందిస్తున్నారు రిపోర్టర్ విషయంలో. మరి వారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కా యాదగిరిరావు హైదరాబాద్ పాత బస్తీలో జన్మించిన శిల్పి, చిత్రకారుడు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం రూపొందించి పద్మశ్రీ గుర్తింపు పొందారు. మిథున శిల్పం జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి సాధించారనేటువంటిది ఎక్కా యాదగిరికి సంబంధించిన న్యూస్ మిత్రులారా. ప్రగతే మా పథం అనేటువంటి న్యూస్ వీళ్ళు ప్రచురించారు. ఎల్ఎన్టీ నుంచి ఖర్చు రాబట్టండి, 7వ బ్లాక్ నష్టాన్ని వసూలు చేయాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టండి, 33 మంది శాఖపర చర్యలు, 17 మందిపై అభియోగాలు మోపండి, 7గురిపై జరిమానాలు, ముఖ్య కార్యదర్శుల పైన
చర్యలు. మేడిగడ్డ రేయిపల్లెంపై రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫార్సు అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఇందులో జ్యోతిలో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు ప్రధాన పత్రికలలో అన్నిట్లలో కూడా సుమారు ఒక 5-6 పేజీలు మాత్రం ఈ ఐఐటి జేఈ సంబంధించినటువంటి అన్ని పత్రికలలో చైతన్య, నారాయణ, భాష్యం ఇవే అడ్వర్టైజ్మెంట్లు. మిత్రులారా, ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు చూద్దాం. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటిది మాట హరీష్ రావు గారు చెప్తున్నటువంటి విషయం ఇది. పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త చూస్తున్న మిత్రులారా. చిన్న వార్త. జై తెలంగాణ అని రేవంత్, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల ప్రస్తావనే లేదు, కవులు కళాకారులకు నగదు బహుమతి అనే మాట మాత్రం ఇందులో ఈ విధంగా ఉంది మిత్రులారా. పని కావాలంటే ఫోన్ పే, గూగుల్ పే కొట్టు. ఎంఆర్ఓ కు కొట్టిన ఫోన్ పే స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్. సీఎంఓ నుంచి వచ్చిన దరఖాస్తుకు రెవెన్యూ ఆఫీసర్లు 40,000 డిమాండ్. మంచిర్యాల జిల్లా భీమవరం తహసీల్దార్ ఆఫీసులో బాహటంగానే లంచాలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. 10,000 ఫోన్ పే కొట్టినటువంటి స్క్రీన్ షాట్ మిత్రులారా. డబ్బులు ఇస్తేనే పనిచేస్తామనేటువంటి ఈ యొక్క మాటను మర్చిపోవాలి. మరి ఈ విషయం పైన చాలా క్రింది స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి, మరి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా స్పందించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి, రైతుల నుంచి వస్తున్నటువంటి అనేక విమర్శలు ఈ సందర్భంగా చూస్తున్న మిత్రులారా. చచ్చే వారికి సిరప్ ఎందుకు? 2 ఏళ్ల పాపను ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ వ్యాఖ్యలు. ఉన్నతాధికారులకు ఆ చిన్నారి తండ్రి ఫిర్యాదు. తీవ్ర అస్వస్థకు గురైన 2 ఏళ్ల బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తే సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులు బంద్ కావడంతో కూతురు అనిల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మరి 11 గంటల సమయంలో ఒక 2 ఏళ్ల పాపను మరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకపోతే ఆ డాక్టర్ చెప్తున్నటువంటి మాట, సచ్చేటోళ్లకు సిరప్ ఎందుకు, కేవలం ఇంజక్షన్లు ఇస్తాం అనేటువంటి మాట డాక్టర్ చెప్పడం చాలా విడ్డూరకం, బాధాకరం. ఈ సందర్భంగా మరి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బీదల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, ఈ యొక్క అలసత్వం డాక్టర్లది కానీ ఒకసారి చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా మరి యొక్క జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మరి వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో మరి వైద్యం ఏ విధంగా నడుస్తున్నటువంటిది ఒక్కటికి 10 సార్లు చూడాల్సిన బాధ్యత మరి అధికారులపై ఉన్నదనేటువంటి విషయం మరి గుర్తు చేస్తున్నాం మిత్రులు. 3 నెలల బియ్యం 6 సార్లు తూకం, 6 సార్లు తంబు పెడుతున్న ఒక్కో లబ్ధిదారు. సన్నబియ్యానికి సర్వర్ కష్టాలు మిత్రులారా. 3 నెలలకు ఒకసారి ఈ యొక్క రేషన్ బియ్యం ఇవ్వడం అనేటువంటి సర్కారు నిర్ణయంతోని అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి మాటను మాత్రం నమస్తే తెలంగాణలో చూస్తున్న మిత్రులారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఇవి ప్రధాన విషయాలు మిత్రులారా. అదేవిధంగా మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మా యొక్క న్యూస్ను అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నేను నమస్తే.